పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. దూర ప్రదేశాల నుంచి ఆశించిన వర్తమానాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మీకు అధిక ఆదాయంతో పాటు వృత్తిపరంగా నూతన అవకాశాలు, గౌరవం, గుర్తింపు, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామితో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగించుకుంటారు. ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుంది. ఎదురు చూసిన వార్తలు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా ప్రధానంగా మనం చెప్పుకునేది కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబం, వాహనం, గృహం మొదలైన విషయాల గురించి మిశ్రమ ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా వృత్తిలో ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే విషయంలో వారితో చర్చలు జరిపేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళాలి. లేని పక్షంలో నూతన బాధ్యతల వల్ల అధిక శ్రమ, అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వృత్తి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబంలో విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అనవసర విషయాల మీద డైవర్షన్ లేకుండా ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాం. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలు, ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. క్షేత్ర పర్యటన కొరకు ఆలోచనలు చేస్తారు. తండ్రి యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పుణ్యబలం పెంచుకునే దిశగా ఆలోచనలు అనుకూలతని సిద్ధింపజేసే విధంగా ఉంటాయి. దైవ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. దైవబలం తోడవుతుంది. అన్ని విషయాల్లోనూ ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మీకు మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంది. కోపంతో ఘర్షణాత్మకంగా ఎక్కువ ఉద్వేగాలకి లోనై మాట్లాడడం వల్ల కుటుంబ సంబంధాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యక్తులతో అపార్థాలకి, గొడవలకి ఆస్కారం ఉన్న రీత్యా వీలెంత మౌనం వహించడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆలోచనలని కూడా కొంత కంట్రోల్ చేసుకొని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని శ్రమ, ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక విషయాల్లోనూ మాట్లాడేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి మానసిక ధైర్యం అధికంగా ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా ఖర్చు అధికమైనా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమ అధికమైన సమయానికి పనులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా మీరు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. స్థిరాస్తుల కొరకు ఆలోచనలు అధికం చేయడం, వాటికి సంబంధించిన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. కన్యా రాశిలోకి ఉత్తర, హస్త, చిత్త కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాల విషయంలోనూ శారీరక శ్రమ విషయంలోనూ ఎక్కువ
జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, మీడియేటర్స్ని నమ్మి సంతకాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వారిని తొందరపడి నమ్మి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ముందు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. తెలియని ప్రశాంతత లోపం, అలాగే నిరుత్సాహం, కొంత లోన్లీనెస్ ఫీల్ అయ్యే అవకాశాలను రీత్యా వీలైనంత వరకు ఒంటరితనాన్ని, మానసిక అశాంతిని అధిగమించే విధంగా మీరు దానికి తగిన విధంగా ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే, అంటే చక్కగా ఏదైనా మెడిటేషన్ లాంటిది మొదలైనవి చేయడం వల్ల మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున మీకు ఎదురు చూసిన ఫలితాలు అందుకుంటారు. పడిన కష్టానికి ప్రతిఫలం పొందుతారు. దూర ప్రదేశాల నుంచి గౌరవ మర్యాదలతో పాటు వర్తమానాలు అందుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరుగుతాయి. సంతానం విషయంలో కానీ, సంతానానికి సంబంధించిన డెవలప్మెంట్ అంటే అభివృద్ధి విషయంలో కానీ మీ నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ సృజనాత్మకత, మీ నైపుణ్యాలు, ఇప్పటిదాకా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మీ విజయాలు అందరికీ కూడా చక్కటి రోల్ మోడల్ లాగా మీరు ఉపయోగపడుతూ ముందుకు వెళ్ళడం, మీరు పడిన శ్రమకి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందడం, దానివల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కొత్త విషయాల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా బాగా ఇంకేమేం చేయాలి అన్న దాని గురించి కూడా ఇప్పటి నుంచే మీరు మనసు ఎక్కువ శ్రద్ధ పెట్టి ముందుకెడతారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున గృహంలో వాతావరణం, ఎక్కువ బాధ్యతలు, ఆ బాధ్యతలతో పాటుగా ఏదన్నా పెట్టుబడులు, నూతన గృహ నిర్మాణ విషయంలో కానీ, ఆల్రెడీ ఉన్న గృహంలో ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేయించడం లాంటి విషయాలు కానీ రెండూ కూడా చర్చలకి రావచ్చు. అంటే గృహ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెడతారు. అలాగే గృహ విషయంతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజును ఉపయోగించుకోవడం, కొంత బంధువుల్ని కలవడం, అయితే బంధువులు మీ ఇంటికి రావడం అనేది, వారితో చర్చలు జరపడం, విద్యాపరమైన అంశాలలో మీరు విద్యార్థులకి సలహాలు ఇవ్వడం, సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళే విషయం కోసం విద్యాపరంగా వారి భవిష్యత్తు కొరకు మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల్ని కలుస్తారు. వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. పెద్దలతో కలిసి ప్రయాణానికి మీరు ప్రణాళికలు సిద్ధపరచుకుంటారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అలాంటి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఉన్నత విద్య విషయంలోనూ, ఆర్థిక పెట్టుబడుల విషయంలోనూ మంచి చర్చలు చేస్తారు. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణంలో కొంత ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన వ్యక్తులకి సంబంధించి మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఆర్థిక అంశాలు కావచ్చు, కలిసే విషయంలో కానీ, భాగస్వామ్య వ్యవహారాల్లోనూ, జీవిత భాగస్వామితోనూ ఎక్కడైనా సరే ముఖ్యమైన విషయాలు కొంత వాయిదాకు కానీ, లేకపోతే అనుకున్న విధంగా కాకుండా ఇంకో విధంగా పరిస్థితులకి అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు దాన్ని తగినట్టుగా మనసుని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆర్థికమైన విషయాలలో అనుకోకుండా అధికమైన ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ దాన్ని నియంత్రించుకునే విధంగా మానసిక పరిస్థితుల్ని సంసిద్ధపరచుకోవాల్సిన పరిస్థితులు ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా
మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద మీకు ఎక్కువ శ్రద్ధ లేకపోయినా మీ యొక్క భాగస్వామి మీ యొక్క విషయాలలో ఎక్కువ శ్రద్ధ కనబరచడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు నూతన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని మీరు ఇది చేసుకోవడం, నూతన పెట్టుబడుల కోసం వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు అధికం చేయడం, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ఆలోచనలు అధికం చేయడం, మీరు పడిన శ్రమకి సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడడం, మీకు నూతన అవకాశాలు రావడానికి వృత్తిపరమైన ఎదుగుదలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభాద 4వ పాదం, ఉత్తరభాద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా కంటికి సంబంధించి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రితో చర్చించినప్పుడు వారసత్వపు ఆస్తుల విషయంలోనూ, మధ్యవర్తుల్ని నమ్మి కొన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మొదలైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి మంచిది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ఆకస్మికంగా మీకు నూతన అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకునే విషయంలో మీరు నిర్ణయం తీసుకునే సందర్భంలో కొంత ఊగిసలాట, అంటే చేద్దామా వద్దా, దీన్ని యాక్సెప్ట్ చేద్దాం వద్దనే ఆలోచనలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. స్థిర నిర్ణయం తీసుకోవడానికి మానసిక ప్రశాంతత అనేది అవసరం కనుక వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అమ్మా